నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కేబినెట్ సబ్ కమిటీతో సీఎం సమీక్ష మరో 2 గ్యారెంటీల అమలుకు సర్కార్ నిర్ణయం టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 28న బహిరంగ సభ టీడీపీ జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదన్న అంబటి గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం 4 పశుసంవర్ధక శాఖ అధికారుల అరెస్ట్ మేడారానికి పోటెత్తిన భక్తులు ఇవాళ గద్దెపై రానున్న సమ్మక్క పోలీసుల అదుపులో షణ్ముఖ్ బ్రదర్స్ వెలుగులోకి సంచలన విషయాలు రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గొర్రెల పంపిణీ అవకతవకల్లో పశుసంవర్ధక శాఖ అధికారులను 4గురిని అరెస్ట్ చేసింది ఏసీబీ. గొర్రెల పంపిణీలో 2,10,00,000 అధికారులు తీసుకున్నట్లు తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ ఆదిత్య, అడల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ సంగ గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డి అరెస్ట్ అయ్యారు. గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గొర్రెల పంపిణీ అవకతవకల్లో పశుసంవర్ధక శాఖ అధికారులను 4గురిని అరెస్ట్ చేసింది ఏసీబీ. గొర్రెల పంపిణీలో 2,10,00,000 అధికారులు తీసుకున్నట్లు తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ ఆదిత్య, అడల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ సంగ గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డి అరెస్ట్ అయ్యారు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు అచ్చెన్నాయుడు. ఈ సభకు 6 లక్షల వరకు ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. తమ సభలకు ప్రభుత్వం బస్సులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తుందని ఫైర్ అయ్యారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలను కూడా బెదిరించే ధోరణిలో ప్రభుత్వం ఉందన్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. కొంత ఆలస్యమైంది, కారణాలన్నీ కూడా తెలుసు. అందుకే రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన నుంచి 6గురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా అధినేత పవన్ ఓ గొప్ప నిర్ణయం తీసుకొనున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇక కలిసి పనిచేయవలసిన సమయం ఆసన్నమైందని పవన్ పిలుపునిచ్చారన్నారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు. ఏపీ భవిష్యత్తుకు బహిరంగ సభనే ఒక నాంది అన్నారు నాదెండ్ల. వైసీపీ నుంచి విముక్త ఆంధ్రప్రదేశ్ చేసి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకి శంఖారావంగా చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా సిద్ధమవుతున్న దానిపైన వివరించుకుంటూ ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేయడానికి మరొకసారి ఒక చక్కటి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా ఇరు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, అదేదో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన సభనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తాం. అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాం. కనీ విని ఎరిగిన రీతిలో ఒక మంచి రాజకీయ సభను ఏర్పాటు చేసి ఈ విధంగా మన భవిష్యత్తు ఉండబోతుంది అనేది ప్రతిబింబించే విధంగా, ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. అది తాడేపల్లిగూడెం దాటగానే జాతీయ రహదారిపైనే ఒక మంచి సభా వేదికని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇరు పార్టీల నుంచి లాజిస్టిక్స్ టీమ్స్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో దిగి ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నాం. 28వ తారీఖున తలపెట్టబోయే ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని తేలిపోయిందన్నారు. కుప్పంలో గెలవలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం నడిపిస్తున్నారన్నారని ఎద్దేవి చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయని, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదన్నారు. చంద్రబాబు, పవన్ రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందన్నారు. ఇంతవరకు పొత్తు అన్నారు కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కావట్లా. ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావట్లా. ఈయన ఎన్ని పోటీ చేస్తాడో ఈయనకి అర్థం కావట్లా. లేదా అక్కడక్కడ భీమవరంలోనే పోటీ చేస్తాను అంటున్నా అంట. మరి నిజమో కాదో తెలియదు. అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటరు మహాశయులు గమనించాలని మనవి చేస్తున్నా. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. వాళ్ళు ఎన్ని సీట్లో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి టోటల్గా తెలుగుదేశమే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితికి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు అన్నారు కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కావట్లా. ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావట్లా. ఈయన ఎన్ని పోటీ చేస్తాడో ఈయనకి అర్థం కావట్లా. లేదా అక్కడక్కడ భీమవరంలోనే పోటీ చేస్తాను అంటున్నా అంట. మరి నిజమో కాదో తెలియదు. అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి మరో 2 పథకాల అమలుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గృహజ్యోతి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27 లేదా 29వ తేదీన ఈ 2 పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం అధికారులను సూచించారు. తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేసీఆర్కు నష్టం రాకూడదనే బండి సంజయ్ను తొలగించారని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మోదీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల రూపాయలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్ ప్యాకేజీలో భాగంగానే కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యారని ఆరోపించారు. ఓటమి తర్వాత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు మైండ్ పాడైందని ఎద్దేవా చేశారు. ఈ రోజుల్లో బెంచ్ కార్లు ఓ లెక్కేనా, ఇది చాలా పెద్ద జోక్ అంటూ జగ్గారెడ్డి విమర్శించారు. నీ ప్రధానమంత్రి అన్న మాటనే నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, నీ మాట నువ్వే నిలుపుకోలేవు. ఇంకో మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు. సంవత్సరానికి 2 కోట్ల మంది యువకులకు, భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంత యువకులకు కూడా 2 కోట్ల మందిలో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు. బీజేపీ ప్రధానమంత్రి చెప్పిండు. అందులో నువ్వు క్యాబినెట్ మంత్రివి. దీనికి జవాబు చెప్పు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అప్పుడు నువ్వు ప్రశ్నలే. ఈ 2 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీకు 2 ప్రశ్నలు వేస్తున్నా. నేను కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నా. నేను నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం. ఆర్టీసీ బస్సులో సోనియా గాంధీ గారు అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఫ్రీ బస్సుని చెక్ చేద్దాం. దీనికి ఏమన్నా నువ్వు ధైర్యం చేస్తావా?
నీ ప్రధానమంత్రి అన్న మాటనే నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, నీ మాట నువ్వే నిలుపుకోలేవు. ఇంకో మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు. సంవత్సరానికి 2 కోట్ల మంది యువకులకు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర నిర్వహించారు. తెలంగాణలో కన్ఫ్యూజర్ కాంగ్రెస్ వచ్చిందని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం నుండి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బీజేపీ హయాంలో దేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదిగిందని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. కేంద్రంలో మరోసారి రామరాజ్యమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి అవినీతిపరుడన్నారు. సీతారాంపూర్లోని దేవుని భూములను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేశాడని ఏలేటి మహేశ్వర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఒక అవినీతి పాలన అంతమైందని, ఇంకొక అవినీతి పాలన మొదలైందని తెలంగాణ ప్రజల పరిస్థితి జనంలో నుంచి పోయిలబడ్డట్లయింది. కేంద్రంలో మరోసారి రాబోయేది రామరాజ్యం మాత్రమే. కాంగ్రెస్ జెండా ఎజెండా అవినీతి అయితే బీజేపీ ఎజెండా అభివృద్ధి. యూపీఏ పాలనలో ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి స్కాములు. యూపీఏ పాలన మొత్తం అవినీతిలో కూరుకుపోయి కోల్ స్కాములు, 2G స్కాములు, పాతాళం నుంచి పై వరకు ఎక్కడ చూస్తే అక్కడ స్కాములు. గత 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించిన భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి రహితమైనటువంటి పాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజలు చూస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఒక అవినీతి పాలన అంతమైందని, ఇంకొక అవినీతి పాలన మొదలైందని తెలంగాణ ప్రజల పరిస్థితి జనంలో నుంచి పోయిలబడ్డట్లయింది. కేంద్రంలో మరోసారి రాబోయేది రామరాజ్యం మాత్రమే. కాంగ్రెస్ జెండా ఎజెండా అవినీతి అయితే బీజేపీ ఎజెండా అభివృద్ధి. యూపీఏ పాలనలో ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి స్కాములు. యూపీఏ పాలన మొత్తం అవినీతిలో కూరుకుపోయి కోల్ స్కాములు, 2G స్కాములు, పాతాళం నుంచి పై వరకు ఎక్కడ చూస్తే అక్కడ స్కాములు. గత 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి రహితమైనటువంటి పాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజలు చూస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఒక అవినీతి పాలన అంతమైందని, ఇంకొక అవినీతి పాలన మొదలైందని తెలంగాణ ప్రజల పరిస్థితి జనంలో నుంచి పోయిలబడ్డట్లయింది. కేంద్రంలో మరోసారి రాబోయేది రామరాజ్యం మాత్రమే. 6 గ్యారంటీల్లో మిగిలిన హామీలను అమలు చేసేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో 6 గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారంటీలను అమలు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో మిగిలిన వాటిపై ఫోకస్ పెట్టింది. మరో వారం రోజుల్లోనే 2 గ్యారంటీలను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. మరో వారం రోజుల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్నారు. 500కే గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్ హామీలను అమలు చేసేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. మార్చి 2 లేదా 3న ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పథకం అమలు కోసం పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా పోర్టల్ను తయారు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ పోర్టల్ సిద్ధమై అన్ని కుదిరితే ఈ నెలాఖరులోనే ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారులకి డీబీటీ ద్వారా వారి ఖాతాలో జమ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం విధి విధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 955. అయితే 500కే గ్యాస్ ఇవ్వనున్న నేపథ్యంలో వినియోగదారులు అదనంగా చెల్లించిన 455ను వారు బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కలెక్షన్లను ఉండగా అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలు గత 3 ఏళ్లలో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం 1.20 కోట్ల కలెక్షన్లలో 44% మంది ప్రతి నెల ఒక సిలిండర్ వాడుతున్నట్లు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. రేషన్ కార్డు ఉన్న వారికి వర్తింపజేస్తే ఈ శాతం మరింత తగ్గుతుంది. 3 ఏళ్ల సగటును పరిగణలోకి తీసుకోవాలని కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం చర్చించినట్లు సమాచారం.
గరిష్ట పరిమితి ఏదీ లేదని తెలుస్తోంది. గత 3 ఏళ్లలో ఒక కుటుంబం ఏడాదికి సగటున 8 సిలిండర్లు వాడితే ఆ కుటుంబానికి 500 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 8 ఇచ్చే అవకాశం ఉంది. ఏడాదికి సగటున 5 చొప్పునే వాడితే 5 ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పథకం అమలు మొదలయ్యాక 3 ఏళ్ల సగటు కంటే ఎక్కువ సిలిండర్లు వాడినా అదనపు సిలిండర్లకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ వర్తించదు. వాటికి పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిలిండర్ ధర 955 కాగా కేంద్రం 40 సబ్సిడీగా ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఎంతమందికి అమలు చేస్తారు, ఎన్ని సిలిండర్లు ఇస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతుంది. గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేస్తూ మరికొన్ని పోస్టులను కలుపుతూ కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 1-2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక కొత్త నోటిఫికేషన్ ద్వారా దాదాపు 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇటీవలే గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసి గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా డిఎస్సిని కూడా రద్దు చేసే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం 5,089 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఎస్జిటి 2,575 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ 611 పోస్టులు, పెట్ 164 పోస్టులు ఉన్నాయి. మొత్తం 1,76,530 మంది దరఖాస్తులు సమర్పించారు. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా 60,190 దరఖాస్తులు వచ్చాయి. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే పాత నోటిఫికేషన్ రద్దు చేసి సుమారు మరో 5,000 ఖాళీలను కలిపి 11,000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇక లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు, అందుకు తగిన విధంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపర సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి ఉపాధ్యాయులకు పోస్టింగులు పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఆలోగా ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించినట్టు సమాచారం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే నినాదంతో వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తుంది. ఒంగోలు నగరంలోని 25,000 మంది పేద ప్రజలకు ఈ నెల 23న సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, నేతలు, అధికారులు ఆగమేఘాల మీద పూర్తి చేస్తున్నారు. పట్టాల పంపిణీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంగోలు రానున్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇక్కడ అధికారులు చకచకా పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంగోలు నగరానికి విచ్చేసి ఇక్కడ ఉండేటువంటి సుమారు 25,000 మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలతో పాటుగా స్థలం మరియు దానికి సంబంధించిన ఇంటి నిర్మాణానికి సంబంధించిన పట్టాలను కూడా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఇందుకోసం సుమారు 866 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి రైతులకు కూడా ఇప్పటికే వారికి సంబంధించిన అమౌంట్ను సుమారు 22 కోట్లను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రైతుల ఖాతాల్లోకి అమౌంట్ పడిన తర్వాత భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తాన్ని కూడా సదును చేసి 25,000 ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి పొజిషన్లు కూడా పూర్తిగా సిద్ధం చేశారు. ఒంగోలు నగరంలోని ఎన్ అగ్రహారంతో పాటుగా వెంగముక్కలపాలెం గ్రామంలో కూడా ఈ వెంచర్లు, జగనన్న కాలనీ వెంచర్లను సిద్ధం చేసి పెట్టారు. రేపు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. అంతేకాకుండా సుమారు 3 గంటల పాటు ఇక్కడ స్టే చేయనున్నారు. 3 గంటల పాటు జరిగేటువంటి సీఎం ప్రోగ్రాంలో భాగంగా ఫైలాన్ ఓపెనింగ్తో పాటుగా బహిరంగ సభ మరియు లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎంపిక, లబ్ధిదారుల చేత మాట్లాడించడం, కార్యక్రమం పూర్తయిన తర్వాత గంటసేపు స్థానిక వైసీపీ నేతలతో కూడా చర్చించనున్న కార్యక్రమాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే ఈ పట్టాల పంపిణీతో పాటుగా ఈ పట్టాలకు సంబంధించినటువంటి చూసినట్లయితే ఇక్కడ మనం ఎన్ అగ్రహారం
గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో సుమారు 10,000కు పైగా కూడా మొత్తం ఈ ఇళ్ల స్థలాలను సిద్ధం చేసి ఇప్పటికే పొజిషన్లు కూడా ఏర్పాటు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సభ కూడా ఈ అగ్రహారం గ్రామంలోనే జరగనుంది. ఒకవైపు సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు హెలిప్యాడ్, దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ మరియు సభతో పాటుగా లబ్ధిదారులందరికీ కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలను కూడా పొజిషన్లతో పాటుగా నంబర్లను కూడా వేసి సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని పారదర్శకంగా ఎటువంటి పార్టీ భేదాలు లేకుండా అందరికీ కూడా ఈ ఇళ్ల స్థలాలను శాంక్షన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే స్థానిక నేతలు కూడా చెప్పారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద కసరత్తే చేశారు. సుమారు 6 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా అలకలు పూనటం, అంతేకాకుండా చివరికి ఎట్టకేలకు సాధించి పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాలను సిద్ధం చేసి పంపిణీ కూడా రంగం మొత్తం సిద్ధమైపోయింది. సభను కానీ గమనించినట్లయితే సుమారు 20,000 మందికి పైగా జనాలు కూర్చునే విధంగా ఇప్పటికే సభను కూడా మొత్తం సిద్ధం చేశారు. ఇక్కడ లబ్ధిదారులతో మాట్లాడించడంతో పాటుగా లబ్ధిదారులందరికీ స్థలము మరియు స్థలానికి సంబంధించిన ఇంటి నిర్మాణానికి సంబంధించిన పట్టాన్ని కూడా ఇచ్చేందుకు మొత్తం రంగం సిద్ధం చేశారు. సమయం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆగమేఘాల మీద కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉన్నటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఒంగోలు నగరంలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం పూర్తయిన పక్షంలో ఇంకా కొంత అవసరమైతే వారికి కూడా కావాల్సినటువంటి కార్యక్రమాలను సిద్ధం చేసేందుకు ఇక్కడ మొత్తం కూడా సిద్ధం చేసి ఉన్నారు. అయితే ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కూడా 3 దశల్లో చేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా మొదటి దశలో అగ్రహారం గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీని మొత్తం సిద్ధం చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు. తర్వాత అదేవిధంగా వెంగముక్కలపాలెం గ్రామంలో కూడా మరో 2 వెంచర్లను వేసి అక్కడ కూడా ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 20,840 మంది లబ్ధిదారులను గుర్తించి వారందరికీ కూడా రేపు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం మరికొంతమంది లబ్ధిదారులను కూడా గుర్తించి మరో 5,000 పట్టాలను కూడా పంపిణీ చేసేందుకు మరో విడత సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు ఎవరెన్ని కార్యక్రమాలు చేసినా, ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నించినా మాత్రం వైసీపీ ఎమ్మెల్యే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆగమేఘాల మీద సిద్ధం చేసి ప్రజలందరికీ కూడా పంపిణీ చేస్తున్నారు. ఒకానొక దశలో ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే తాను పోటీలో కూడా నిలవనంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కరాఖండిగా చెప్పడంతో పాటుగా ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో భూములు ఇచ్చిన రైతులు వారికి సంబంధించిన నగదు కూడా మొత్తం బదిలీ చేయించి వారందరికీ కూడా పంపిణీ చేశారు. అయితే రేపు జరిగేటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా స్థానిక వైసీపీలో నెలకొన్నటువంటి విభేదాల నేపథ్యంలో ముఖ్య నేతలందరితో కూడా జగన్మోహన్ రెడ్డి 1 గంట సేపు సమావేశమై వారందరితో చర్చించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10:25 హెలికాప్టర్ ద్వారా ఇక్కడ చేరుకున్న జగన్మోహన్ రెడ్డి 1:50 వరకు కూడా ఈ సభా స్థలంలోనే ఉంటూ సభ పూర్తయిన తర్వాత 1 గంట పాటు స్థానిక నేతలతో కూడా చర్చించనున్నట్లుగా సమాచారం. ఈ ఒంగోలు నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి మందకృష్ణ మాదిగ హాజరైనారు. సీఎం జగన్పై మండిపడ్డారు. ఆయన రాజశేఖర్ రెడ్డి కొడుకే కానీ ఆయనకి రాజకీయ వారసుడు కాదన్నారు. వైసీపీ మొదటి ప్లీనరీ జరిగినప్పుడు తమకు వర్గీకరణ తీర్మానం చేశారన్నారు. అది నమ్మి గత ఎన్నికల్లో మెజారిటీ మాదిగలు వైసీపీకి ఓటు వేశారన్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట మర్చిపోయారని దుయ్యబట్టారు మందకృష్ణ. మంత్రి వైఎస్ రాజశేఖర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కన్న కొడుకే, కానీ ఆయనకు రాజకీయ వారసుడు కాదని మా విశ్లేషణలో మాదిగల కోణంలో తేలింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విషయంలోనైనా ఒక మాట ఇస్తే సాధ్యమైనంత మేరకు ఆ మాటకు కట్టుబడి ఉండేవాడు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు కొట్టేవాడు. కొన్ని విజయం సాధించవచ్చు, సాధించకపోవచ్చు, కానీ ఆయన మాట మీద నిలబడే వ్యక్తిగా ఆయన పరిపాలనలో రుజువైంది. ముఖ్యంగా మా కోణంలో అర్థమైంది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడిగా ప్రజల్లోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి పేరుకు వైఎస్ఆర్ అని పార్టీ పెట్టి ప్రజల్లో ఓట్లు అడిగాడు, అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు లాగానే ప్రజారంజక ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ఒక పరిపాలన కొనసాగుతాడని ఆశించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లా నరసాపురంలోని తన నివాసంలో జనసేనలో చేరికపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు స్పందించారు. త్వరలో జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు. రాజధాని, ప్రత్యేక హోదా, అమరావతి రైతులు, రైల్వే జోన్ కోసం 10 ఏళ్లుగా పవన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు కొత్తపల్లి. ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేకుండా పవన్ చేస్తున్న పోరాటాలు నచ్చే జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. త్వరలోని అభిమానులతో కలిసి పవన్ సమక్షంలో జనసేనలో చేరుతానన్నారు.
మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సమ్మక్కను గద్దె మీదకు తీసుకువస్తారు. జాతరలో చిలకలగుట్ట వద్ద పరిస్థితిని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. మొదటి ఘటం నిన్న రాత్రి పూర్తయింది. ఇది ముఖ్యమైన ఘటం. రెండో ఘటం, ఈ యొక్క ఘటం ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సమ్మక్కను మేడారం గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చిలకలగుట్ట ప్రాంతంలో ఉన్నాం. ఈ యొక్క చిలకలగుట్టగా వస్తున్నాం. ఇప్పుడు మనం చిలకలగుట్ట దగ్గర ఉన్నాం. ఈ చిలకలగుట్ట ఇక్కడ నుండే అమ్మవారిని తీసుకెళ్లడం జరుగుతుంది. అమ్మవారిని కుంకుమభరణి రూపంలో కొయ్యదూరలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వాళ్ళు గిరిజన పూజారి పద్ధతి ప్రకారంగా వాళ్ళు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచే చిలకలగట్టుకు అయ్యగారులు అంటే పూజారులు ఎవరైతే ఉన్నారో ఒడ్డరి పూజారులు వచ్చేసి వారికి సంబంధించి వారి యొక్క పూజ వారు గిరిజన సాంప్రదాయ ప్రకారంగా వారు వచ్చి ఇక్కడ పూజ నిర్వహించడం జరుగుతుంది. ఉదయాన కంకవనంకి వెళ్తారు. కంకవనంకి వెళ్ళి కంకవనం నుంచి వనం తీసుకొచ్చి వనాన్ని గద్దెపైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఉదయం ఆల్రెడీ ప్రతిష్ఠించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి పూజారులు నేరుగా వారికి సాంప్రదాయ ప్రకారంగా అందరూ పూజారులు వాళ్ళు వస్తారు. వడ్డర్లు వారికి సంబంధించిన పూజారుల పద్ధతిగా వాళ్ళు మొత్తం పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదే క్రమంలో పోతే మొత్తం చూస్తే ఈ యొక్క చిలకలగట్టు నుంచే అమ్మవారిని సాయంత్రం 5 గంటలకు తీసుకురావడం జరుగుతుంది. 5 గంటలకు పైనుంచి గుట్టపై నుంచి తీసుకొస్తారు. గుట్టపై తీసుకొచ్చాక మధ్యలో పోలీసు వారు స్వాగతం పలకడం జరుగుతుంది. పోలీస్ ఎవరైతే ములుగు జిల్లా ఎస్పీ ఉన్నారో ములుగు జిల్లా ఎస్పీ మొదటగా 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరుపుతారు. తర్వాత తీసుకొస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో గేట్లు దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక రౌండ్ కూడా పోలీసులు కాల్పులు జరుపుతారు. ఎందుకంటే గాల్లో అమ్మవారు వచ్చిన శుభ సూచకం అని చెప్పేసి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వాగతం పలకడం జరుగుతుంది. 2 రౌండ్లు మళ్ళొక రౌండ్ కూడా మొత్తం 3 రౌండ్లు ఇక్కడ కాల్పులు జరుపుతారు. ఈ యొక్క 3 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా పోతే ఇదే రహదారిపై నుంచి వెళ్తారు. మొత్తం సుమారు 1 కిలోమీటర్ ఉంటుంది. సమ్మక్క గుట్టకి వెళ్తారు. సమ్మక్క గుడికి వెళ్ళినాక సమ్మక్క గుడిలో కూడా అమ్మవారికి వారు ఆదివాసీ పద్ధతి ప్రకారంగా వారు పూజలు నిర్వహించుకొని అక్కడ నుంచి నేరుగా అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చి గద్దెలపైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం ఈ యొక్క నలుగురు అప్పుడు ఆల్రెడీ సార్లమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు ముగ్గురు కూడా ఆల్రెడీ గద్దెలపైన కొలువై ఉన్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఈ యొక్క సమ్మక్కను కూడా తీసుకువెళ్ళి గద్దెలపైన కూర్చోబెట్టిన తర్వాత మొత్తం అందరూ భక్తులందరూ వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో చూస్తే మొత్తం మీద ఈ యొక్క రహదారి పైన ఎక్కడ చూసినా కూడా రంగవల్లతో ముగ్గులు అలంకరించి స్వాగతం పలకడం జరుగుతుంది. దాంతోపాటు ఎదురు ఆటలు కానీ ఇటు ఎదుర్కోలు కూడా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున చూస్తే సాయంత్రం ఈ యొక్క రహదారి మనకు ఏమవుపడదు. మొత్తానికి లక్షలాది మంది భక్తులు కూడా ఈ యొక్క కిలోమీటర్ పొడవున అమ్మవారికి అక్కడికి శోభయాత్ర పోవడానికి సుమారు 4 నుంచి 5 గంటల టైం పడుతుంది. అయినా కూడా పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ద్వారా ఈ యొక్క అమ్మవారిని అక్కడికి గద్దెలపైకి చేర్చడం జరుగుతుంది. సుమారు 14,000 మంది పోలీస్ భారీ బందోబస్తు స్థాయిలో ఒక ఐజీ స్థాయి అధికారి, 5 ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఈ యొక్క సంఘటనకు సంబంధించి మొత్తం మీద చూస్తే ఈ యొక్క భారీ ర్యాలీగా అమ్మవారు గద్దెలపైన ప్రదర్శించడం జరుగుతుంది. చిలకలగట్ట నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ. ఇవి ఈవినింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.